అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ ముప్పు నుంచి కాపాడేందుకు టర్కీలోని అంకారాలో నిర్వహించిన ఆపరేషన్ డెకాయ్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ట్రంప్ను సీక్రెట్గా క్యాటరింగ్ కంటైనర్లో తరలించిన భద్రతా సిబ్బంది, అదే విమానంలో ఉన్న డజన్ల కొద్ది విలేకరులు, మిలిటరీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులను మాత్రం డమ్మీలుగా ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బిల్ క్లింటన్, అలాగే జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా వంటి అధ్యక్షుల పర్యటనలో కూడా భద్రతా ఎత్తుగళ్లు వాడినప్పటికీ ఇప్పుడు నిరాయుధులైన పౌరులను, విలేకరులను ముందస్తు సమాచారం లేకుండా ప్రమాదకర పరిస్థితిలో ఉంచడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అంకారాలో ఇరాన్ నుండి క్షిపణి లేదా దాడి ముప్పు తీవ్రంగా ఉందన్న నివేదికల నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ను ఎయిర్ ఫోర్స్ 1 నుంచి క్యాటరింగ్ కంటైనర్ ద్వారా రహస్యంగా బయటకు తీసుకెళ్లారు. అయితే అదే ప్రమాదకరమైన విమానంలో మిగతా అధికారులను, జర్నలిస్టులను ఉంచి విమానాన్ని గాల్లోకి పంపడంపై క్లింటన్ హయాంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన జో లాక్హార్డ్ తీవ్రంగా మండిపడ్డారు. అధ్యక్షుడు, ఆయనతో ఉన్న కొద్ది మంది తప్ప మిగతా వారి ప్రాణాల గురించి వారు ఆలోచించలేదని, పౌరులను మానవ కవచాలుగా వాడటం అత్యంత బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. అయితే బుష్, ట్రంప్ హయాంలో పనిచేసిన సీనియర్ అధికారి జోసెఫ్ డబ్ల్యూ హైగిన్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధ్యక్షుడితో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రెసిడెంట్ భద్రత కోసం ఇలాంటి అత్యవసర చర్యలు తప్పవని పేర్కొన్నారు. మరోవైపు ప్రసిద్ధ ఎయిర్ ఫోర్స్ 1 1997 సినిమా కథా రచయిత ఆండ్రూ డబ్ల్యూ మార్లో స్పందిస్తూ, కథల్లో కూడా సాధారణ పౌరులను బలిపశువులుగా చేసే పాత్రను హీరోగా చూపించలేమని, సమాచారం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదని అన్నారు. గతంలోనూ అమెరికా అధ్యక్షుల రక్షణ కోసం ఇటువంటి ఎత్తుగడలు వాడినప్పటికీ అందులో పారదర్శకత ఉండేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ పాకిస్తాన్కు వెళ్లినప్పుడు C-17 మిలిటరీ విమానం ఎక్కకుండా రహస్యంగా వేరే జెట్ ఎక్కినప్పటికీ విలేకరులు ఆ విమానం ఎక్కలేదని మీడియాకు తెలిసేలా చేశారు. అలాగే పర్యటన ముగిశాక వివరాలను వెల్లడించారు. కానీ ట్రంప్ యంత్రాంగం మాత్రం విమానంలోని జర్నలిస్టుల కిటికీల షేడ్స్ మూయించి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా విషయాన్ని దాచిపెట్టిందని విమర్శలు వస్తున్నాయి. 2003లో జార్జ్ బుష్ ఇరాక్ పర్యటన, 2010లో ఒబామా ఆఫ్ఘనిస్తాన్ పర్యటన, జో బైడెన్ ఉక్రెయిన్ పర్యటనల సమయంలో కూడా రహస్యంగా వ్యవహరించినప్పటికీ విలేకరుల బృందాన్ని ముందుగానే అప్రమత్తం చేసి రహస్య ప్రయాణం చేయించారు. కానీ అంకారా ఘటనలో మాత్రం ఇరాన్ దాడి బెదిరింపులు నిజమైతే ఎయిర్ ఫోర్స్ 1లోని అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అధ్యక్షుడి ప్రాణరక్షణ ముఖ్యమే అయినా ఆయనతో ఉన్న పౌరుల భద్రతను విస్మరించడంపై మాజీ రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.